నిన్న సింపుల్ ఈక్వేషన్స్లో ఎక్సర్సైజ్ 3 అప్ టు 9 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. ఇవాళ 10th ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 15 years హేమాస్ ఏజ్ will become 4 times that of her parents' age. Her present age. After 15 years, Hema's age will become 4 times that of her present age. Parents' age. Parents' age కి ఇప్పుడు 4 times డబుల్ చేస్తే కనుక తన ఏజ్ వస్తుంది. ప్రెజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హేమా ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. 4 times ద ఏజ్ ఆఫ్ హేమా అంటే 4 into x అంటే 4x. నెక్స్ట్ ఆఫ్టర్ 15 years ఏజ్ ఆఫ్ హేమా యొక్క ఏజ్ ఆఫ్టర్ 15 years ఏమవుతుంది? x + 15 అని చెప్పి తీసుకుందాం. అంటే x + 15 ఈక్వల్ టు 4x. x ఇటువైపు తీసేసుకుందాం. -4x ఈక్వల్ టు 15. x అంటే -3x ఈక్వల్ టు 15. -15 ప్లస్ అలా ఇటు ఎక్కువ వచ్చేటప్పుడు మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15 డివైడెడ్ బై 3 దట్ ఈక్వల్ టు 5. దేర్ఫోర్ ఏజ్ ఆఫ్ హేమా ఈక్వల్ టు 5 years. ఎంత? 5 years వచ్చిందమ్మా. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ ₹3,000 ఈజ్ టు బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 63 ప్రైజెస్. 3,000 రూపీస్ని 63 ప్రైజెస్ రూపంలో ఇస్తారంట. ఇఫ్ ద ప్రైజ్ మనీ ఈజ్ ఐదర్ ₹100 ఆర్ ₹25. అది 100 అయినా కావచ్చు, 25 రూపీస్ అయినా కావచ్చు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ ఈచ్. ఏవి ఎంత ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడమని అడుగుతున్నాడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ₹100 ప్రైజెస్ బి ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. మళ్ళీ నెంబర్ ఆఫ్ ₹25 ప్రైజెస్ బి వై అని చెప్పి తీసుకుందాం. ఒకటి ఎక్స్ ఒకటి వై అంటే దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 63 ఇచ్చాడు. 63 ప్రైజెస్. ఇది ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. అంటే 100 into x ప్లస్ 25 into y ఈక్వల్ టు ఎంత? 3,000 రూపీస్. అంటే 300x ప్లస్ 25y ఈక్వల్ టు 3,000. ఇది ఈక్వేషన్ 2 కింద తీసుకుందాం. అంటే ఈక్వేషన్ 1 అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 63. ఇప్పుడు x ఈక్వల్ టు 63. ఇక్కడ ఈ వైని టైపు తీసుకెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 100 into 63 minus y ఈక్వల్ టు y ప్లస్ 25y ఈక్వల్ టు 3,000. అంటే 63 100 మైనస్ 100y ప్లస్ 25y ఈక్వల్ టు ఎంత? 3,000. 6300 ఇక్కడ -100 అనేది పెద్దది కాబట్టి 100లోంచి 25 తీసేస్తే ఎంత? 75y ఈక్వల్ టు 3,000. ఇప్పుడు మళ్ళీ -75y ఇటు ఉంచుకుని 3,000 ఇలా వేసుకుని ఈ 6300ని ఇలా తీసుకొద్దాం. అంటే -75y ఈక్వల్ టు -3300. 6300లో నుంచి 3000 తీసేయాలి. అంటే 0 0 3 3
ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 75y ఈక్వల్ టు 3300. y ఈక్వల్ టు 3300 డివైడెడ్ బై 75. 75 టేబుల్ ఇలా వేసుకోవచ్చమ్మా. 5 + 5 10, 1 + 7 7 2 14 15 2 టైమ్స్, మళ్ళీ 75 5 2 1 225 3 టైమ్స్, 75 0 1 0 1 300 4 టైమ్స్, 75 375. ఇక్కడ 3300 ఉంది కాబట్టి 4 టైమ్స్ వేసుకోవచ్చు. 75 డివైడెడ్ బై 3300 అంటే 4 టైమ్స్ 3000 వచ్చింది. 300 అంటే మళ్ళీ 4 టైమ్స్ 300 అంటే 0. 75 టేబుల్లో ఎన్ని టైమ్స్? 44 టైమ్స్. దేర్ఫోర్ y ఈక్వల్ టు 44. దేర్ఫోర్ ₹25 ప్రైజెస్. 25 రూపీస్ ఎన్ని వస్తాయి? 44 అవుతాయి. ఇప్పుడు ₹100 ఎంత అవుతాయి అన్నమాట? 100 రూపీస్ ప్రైజెస్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 63 మైనస్ y అంటే 63 నుంచి 44 తీసేస్తే ఎంత? 19 అంటే x ఈక్వల్ టు 19, y ఈక్వల్ టు 44 అనమాట. 44కి 19 కలిపితే ఎంత? 63 అంటే సరిపోయింది. నెక్స్ట్ 12th ప్రాబ్లం. A number is divided into 2 parts. ఒక నెంబర్ని 2 parts కింద డివైడ్ చేస్తారంట. such that one part is 10 more than the other. If the two parts are in the ratio 5:3, find the number and the other part. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు x అని చెప్పి తీసుకుందాం. సెకండ్ పార్ట్ ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు y అని చెప్పి తీసుకుందాం. అంటే x + y ఈక్వల్ టు ఏమన్నాడు? 10 ఇచ్చాడు. అంటే రేషియో ఇచ్చాడు. రేషియో ఆఫ్ 2 parts ఏమి ఇచ్చాడు? 5:3 ఇచ్చాడు. అంటే ఫస్ట్ పార్ట్ ఈక్వల్ టు 5 × x అంటే ఎంత? 5x. సెకండ్ పార్ట్ 3 × y అంటే 3y. దేర్ఫోర్ x = y ఈక్వల్ టు 5:3 అంటే x/y ఈక్వల్ టు 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ వెళ్తుంది. అంటే 3x ఈక్వల్ టు 5y అంటే 3 × x + y ఈక్వల్ టు 5y. 3x + 3y ఈక్వల్ టు 5y. x + 10y అంటే 30y. 3y + 30 ఈక్వల్ టు 5y. 3y - 5y ఈక్వల్ టు 30. 3yలోంచి 5y అనేది పెద్దది కాబట్టి -2y ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇటువైపుకి వెళ్ళేటప్పుడు -30. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2y ఈక్వల్ టు 30. y ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 2 అంటే 30 ఈక్వల్ టు 15. y ఈక్వల్ టు ఎంత వచ్చింది? 15 వచ్చింది. సెకండ్ పార్ట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 15. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ పార్ట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు y + 10 అంటే x ఈక్వల్ టు y ఎంత వచ్చింది? 15 + 10 అంటే x ఈక్వల్ టు 25. దేర్ఫోర్ టోటల్ 2 parts
ఈక్వల్ టు 15 ప్లస్ 25 దట్ ఈక్వల్ టు 40 అనమాట. నెక్స్ట్ 13th నాన్న. Suhana said multiplying my number by 5 and adding 8 to it gives the same answer as subtracting my number from 20. ఏమి ఇచ్చాడమ్మా? సుహానా సెట్ మల్టిప్లైయింగ్ మై నెంబర్ బై 5. ఒక నెంబర్ తీసుకుని మల్టిప్లికేషన్ చేసి దానికి మళ్ళీ 8ని యాడ్ చేసి అండ్ గివ్స్ ద సేమ్ ఆన్సర్ as సపరేటింగ్ ద నెంబర్ 20. 20తో సపరేట్ చేస్తే వస్తుందంట. లెట్ సుహానాస్ నెంబర్ బి జెడ్ అని చెప్పి తీసుకుందాం. అంటే అకార్డింగ్ టు ప్రాబ్లం ప్రకారం ఏమైంది? 5z ప్లస్ 8 ఈక్వల్ టు ఎంత? 20 మైనస్ జెడ్ అంటే 5z. ఈ జెడ్ని టైపు తీసుకొచ్చేస్తున్నాను 20. ఇక్కడ ప్లస్ వాళ్ళు ఈ టైప్కి వచ్చేటప్పుడు మైనస్ 6z ఈక్వల్ టు 12. z ఈక్వల్ టు ఎంత? 2. Therefore, సుహానాస్ నెంబర్ ఏమవుతుంది? 20 మైనస్ జెడ్ ఈక్వల్ టు 2 అంటే 5 ఇంటూ 2 ప్లస్ 8. 5 2 సో 16, 16 ప్లస్ 8 24. Suha's numbers is 2. Next 14th one.